హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది, ఇంకా నాకు మోటివేట్గా ఉంటుందన్నమాట. సో ఈరోజైతే ఉదయాన్నే లేచానండి. లేచిన తర్వాత బయట పనులన్నీ ముగించుకొని అయితే వచ్చాను. ఇంక ఇక్కడ వచ్చేసి దోసపిండి అయితే వేసుకున్నానండి. దోసపిండి బాగా పొంగిందనమాట. సో ఒక పక్క నుంచి ఏంటంటే దోసపిండి చూసుకుంటూ చట్నీ కూడా చేసేసానండి, పక్కన పెట్టేసుకున్నాను. సో ఏంటంటే ఇంకా ఇక్కడ దోశలు కలుపుతున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు స్కూల్స్కి వెళ్ళాలి కదా. సో ఇంకా ఇక్కడ ఏంటంటే పొట్లకాయ కూర చేశాను, ప్లస్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. సో పొట్లకాయ ఫ్రై అయితే చేశానండి. సో దోసపిండిలోకి ఏంటంటే ఆ పిండికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇక్కడ మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా దోశ ఎంత బాగా పిండి బాగా పొంగిందో. దోశ పిండి నేను ఎలా చేసుకుంటానని నేను మీకు ముందు బ్లాగ్స్లో చూపించాను కదా. ఏం లేదు, నానబెట్టుకోవడానికి ఏంటంటే బియ్యము, మినప్పప్పు, వీటితో పాటు కాశిని మెంతులు, కొంచెం అటుకులు, కొంచెం సగ్గుబియ్యం నానబెట్టుకుంటే దోశలు ఎర్రగా క్రిస్పీగా మనకి ఎలా వేసుకోవాలనుకుంటే అలా వస్తాయి అన్నమాట. సో ఉప్పు అయితే కలిపి పక్కన పెట్టేసుకొని నేనేంటంటే చట్నీ అనేది బాండీలోంచి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ చట్నీ కూడా పల్లి చట్నీ అయితే చేసుకున్నాను. సో పచ్చి కొబ్బరి అయితే లేదు, మామూలుగానే చేసేసుకున్నాను పల్లీలు పుట్నాలు వేసి. సో ఇంక ఇక్కడ ఏంటంటే పొట్లకాయ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ కూడా బంద్ చేసుకున్నాను. మళ్ళీ ఏంటి అది ఏదో ముందుకున్నట్టు గ్యాస్ లీక్ అవుతుందేమో అనుకొని మళ్ళీ ఇలా తిప్పాను అనమాట. సో పొట్లకాయ ఫ్రైలో ఏంటంటే కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ కళ్ళు తిప్పి మూత పెట్టేస్తున్నా. ఆల్రెడీ చాలా వేడిగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఆ కాడలు కొంచెం కాలట్లేదండి. ఇంకేంటంటే ఇంకా అది పెట్టేసుకొని పక్కనైతే పెట్టుకొని ముందైతే పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను అనమాట. సో ఇంతకీ ఈరోజు మీరు ఏ టిఫిన్ వేసారో కామెంట్ చేయండి. సో స్టవ్ అయితే వెలిగించేసుకొని పెనం అయితే పెట్టేసుకొని దోశలు అయితే వేసేస్తున్నానండి. సో చట్నీ ఉంది, దోశ పిండి ఉంది కదా. సో ఇక్కడతో ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాను. సో ముందు ఏంటంటే ఒక 2 days బ్యాక్ నేను చేసిన పొరపాటు ఏంటంటే అండి, దీని మీద చపాతీలు కాల్చానండి. మనం ఎప్పుడైనా సరే దోశలు వేసుకునే పెనం మీద చపాతీలు కానీ ప్లెయిన్ ఆమ్లెట్స్ వేసుకుంటాం కదా, అలా ఆమ్లెట్స్ వేసుకుంటే ఏంటంటే దోశ పెనం తొందరగా ఖరాబ్ అవుతుందంట. సో నేనేంటంటే చపాతీలు కాల్చే పెనం ఏంటంటే కొంచెం ఖరాబ్ అయింది, అందుకని చెప్పి దీని మీదే కాలుస్తున్నా. దానివల్ల ఏంటంటే కొంచెం అట్ల పెనం మీద దోశ లేపంగానే లెగవట్లేదు. అందుకని ఏం చేస్తున్నానంటే ఆనియన్ పొయ్యి వెలిగించక ముందే రాసి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే ఉల్లిపాయ వేసి రుద్దాలి. పొయ్యి వెలిగించుకొని ఉల్లిపాయ రుద్దామనుకోండి ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదనమాట. సో ఈలోగా అయితే ముందు ఒక చిన్న దోశ అయితే వేసుకున్నానండి దేవుడికి అనమాట. అంటే నేను ఏదేసినా కానీ ఫస్ట్ చిన్న దోశ వేసి పొయ్యి మీద పెట్టేసి తర్వాత తీసుకెళ్ళి బయట పెట్టేస్తానమాట. అంటే ఏది వేసినా ఇంకా అదేమంటారు స్టవ్కి సమర్పించుకుంటాం కదా, అలాగే నేనేంటంటే దోశలు వేసేటప్పుడల్లా ఒక చిన్న దోశ వేసి పొయ్యి మీద ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి బయట పెడతాను అనమాట. ఈలోగా ఏంటంటే ప్లేట్లో రైస్ కూడా పెట్టేసుకొని పొట్లకాయ ఫ్రై కూడా వేసుకున్నానండి. చల్లారుతూ ఉంటుంది కదా, పిల్లలకి బాక్సులకు పెట్టడానికి ఈజీగా ఉంటుందిలే అని చెప్పి వేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దోశ అయితే వేసుకుంటున్నాను నేను. సో చూడండి, దోశ అయితే ఒక గంట వేసుకొని మంచిగా తిప్పుతుంటే ఎంత బాగా మనం ఎంత పలసగా లాగాలంటే అంత పలసగా వస్తుంది అన్నమాట దోశ. పిండి వేసుకునే దాంట్లోనే ఉంటుందండి. మనం క్వాంటిటీస్ అనేది పిండి వేసుకునేటప్పుడు కరెక్ట్గా వేసుకుంటే దోశలు బాగా మన మాట ఉంటాయి అన్నమాట, ఎలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక దోశ వేసేసుకున్నాను, మరొక దోశ కూడా వేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాగ పిల్లలకి ఏంటంటే టైం అయిపోతుంది అనమాట. సో వాళ్ళకైతే టిఫిన్ ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. సో ఫ్రెష్ అయిపోయి పిల్లలు కూడా అయితే బాక్సులు పెట్టేసి పిల్లల్ని కూడా పంపించేసాను. ఇంకా పొట్లకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా గుమ్మానికైతే పసుపు రాసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా మ్యాక్సిమం శుక్రవారం, మంగళవారం
గుమ్మానికైతే కంపల్సరీగా పసుపు రాసుకుంటామని. సో మన గుమ్మానికి ఎంత పసుపు పెయింట్ ఉన్నా కూడా మనం కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా గుమ్మానికి పసుపు రాసి బొట్టులు పెట్టుకుంటే మంచిదండి. పసుపు సైంటిఫిక్గా కూడా పనిచేస్తుంది కదా, క్రిములు బ్యాక్టీరియాస్ ఇవేవి గుమ్మంలోంచి బయటకు రాకుండా ఉంటాయి. ప్లస్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదండి, గుమ్మం కూడా మనకి అమ్మవారితో సమానం కదా. గుమ్మాన్ని మనం ఎంత చక్కగా అలంకరించుకుంటామో అంత మంచి జరుగుతుందన్నమాట. సో ఇక్కడైతే మంచిగా నిండుగా పసుపు అయితే గుమ్మానికి బాగా రాసుకున్నానండి. రాసుకొని కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. కుంకుమ పెట్టేసుకొని బియ్యపు పిండితో అయితే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. సో ఇది బియ్యపు పిండిలో కొంచెం ముగ్గు కూడా కలిసిందండి. సో బియ్యపు పిండి అయిపోయింది, సో పట్టించాలి. కొంచెం అంటే కొంచెం అంది, ఇంక దాంట్లో కొంచెం ముగ్గు అయితే కలుపుకున్నాను. నేను ఊరి నుంచి వస్తానే ముగ్గు తెచ్చుకుంటానని చెప్పాను కదా. సో ఈసారి ఏంటంటే ఊరి నుంచి తీసుకురాలేదండి, ఇంక ఇక్కడ వస్తే తీసుకున్నాను. ఒక చిన్న డబ్బా 20 రూపీస్ అంటండి. సో గుమ్మానికి అయితే చక్కగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గేసుకొని అటువైపు ఇటువైపు ఒక పువ్వు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ముగ్గు వేసుకున్నాను కదా, ఆ ముగ్గులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసుకొని ఇంకా పూజా మందిరం దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. సో ఇంకేంటంటే దీపం పెట్టేసుకొని కడ్డీలు కూడా వెలిగించేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం అన్నమాట. సో నేనైతే ఇంకా చక్కగా దీపం పెట్టుకొని దేవుడికి ధూపము, నైవేద్యానికి వచ్చేసి బనానా ఉన్నాయన్నమాట. సో బనానా పెట్టేసేసుకొని ధూపం ఉంటుంది కదా, ధూప్ స్టిక్స్. నేను ముందు మీకు వీడియోలో రాగి చొమ్ముతో రెమెడీ చెప్పాను కదా, దాంట్లో ధూప్ స్టిక్స్ అని పెట్టాను కదా. సో అవి ధూప్ స్టిక్స్ కాదండి, కప్పు సాంబ్రాణి. అదే కప్స్ లాగా ఉంటాయి కదా, ఆ కప్ మధ్యలో మనం అది లోపల ఉన్న సాంబ్రాణి కరిగిపోతే మనం ఇంకా సాంబ్రాణి వేసుకోవచ్చు. సో నేను అది క్లారిటీగా మీకు చెప్పలేదు, సో అందుకని ఇక్కడ చెప్తున్నా. ఈరోజు వెలిగించింది ఏంటంటే అది ధూప్ స్టిక్ అనమాట. సో కప్ సాంబ్రాణిలు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. సో ఇంకా నేనైతే ఇది పెట్టేసుకొని దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. సో కనీసం రోజులో ఒక్కసారన్నా అలా దేవుడికి ఒక 10 నిమిషాలు కేటాయించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మనిషి ప్రశాంతంగా అయితే ఉంటుందండి. సో మాకైతే ఇంట్లో నిత్య దీపారాజన ఉందండి. సో కుదిరినంత వరకు అయితే నేనే చేస్తాను, లేదంటే మా వారు కానీ బాబు చేత అయితే చేపిస్తానమాట. నాకు ఏదన్నా కొంచెం హెల్త్ బాగాలేదు అనుకుంటే వాళ్ళ చేత చేపిస్తాను. సో దేవుడికి అయితే ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నా, నేను కూడా హారతి తీసేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఏంటంటే మా వారే వీడియో తీస్తున్నారనమాట. ఇంకా ఆయన రమ్మంటే ఇంకా నాకే వద్దు అన్నారు, ఇంకా ఆయనకు కూడా నేనే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇంకా మీరు కూడా హారతి తీసుకోండి. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని లైట్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకైతే వచ్చేస్తానండి. మా వారు మాల వేసుకున్నప్పుడు నాకు ఇలా చెప్పారనమాట, పూజ చేయంగానే హారతి ఇచ్చేసి మనం డోర్ వేసి పక్కకి వెళ్ళిపోవాలంట, తర్వాత మళ్ళీ వచ్చి దండం పెట్టుకోవాలని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మియాపూర్ అయితే వెళ్ళామండి. కొంచెం చిన్న చైర్ల పీట లాంటివి తీసుకుందామని వెళ్ళాము, కానీ అక్కడ ఇంకొకటి చూసి నేను మా వారిని అడిగాను అనమాట. సో అది ఏంటి ఆ వస్తువు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. ఇక్కడి నుంచి అయితే మేము అమ్మవారి గుళ్ళో అయితే వడిబియ్యం వండుతున్నారండి. అందరం కలిసి అయితే భోజనానికి అయితే వెళ్తున్నాం. మేము మా పక్కన కింద ఉన్న అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వెళ్తున్నాం. ఇంకా మేమేందంటే కూర్చున్నాం అనమాట. మా ఆంటీ, మా ఫ్రెండ్ దుర్గా అందరం కలిసి అయితే భోజనానికి వెళ్తున్నాం. ఇంకా పైన ఇంకా రాలేదు, వచ్చి జాయిన్ అయింది. చూడండి, నన్ను పటాని వేసింది వీపు మీద. అక్క కూడా ఎక్కువ కలవదండి, అక్క వాళ్ళకి కూడా కొంచెం షాప్ ఉంది. సో ఎప్పుడో కలిసినప్పుడు ఇలా భోజనాలకి మ్యాక్సిమం అందరం కలిసి వెళ్తామన్నమాట, ఇలా ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా చేసేటప్పుడు. సో అమ్మవారి గుళ్ళోకి అయితే వచ్చి ముందైతే దండం పెట్టుకున్నామండి. చూడండి, పంతులు గారు అందరూ ఉన్నారనమాట. బయట ఏంటంటే భోజనాలు ఆల్రెడీ అయిపోయినాయి, జరుగుతూ ఉన్నాయన్నమాట. అదిగోండి చూడండి, అందరు భోంచేస్తూ ఉన్నారు. సో మేము కూడా పెట్టుకొని వచ్చేసామండి, తింటూ ఉన్నాము. ఇంకా తినేసి అందరం కలిసి అయితే ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట. సో ఇంటికి వెళ్తూ ఉన్నాం. చూడండి, లోపలికైతే వచ్చాం. ఇంకా పిల్లలు వస్తారు కదా అని పిల్లలకు కూడా ఏంటంటే ఒక ప్లేట్ భోజనం అనేది తీసుకొని వచ్చాం.
మా ఆంటీ వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు ఇద్దరిని రమ్మంటే వీళ్ళు రాలేదు. సో ఇంకేంటంటే వాళ్ళకి కూడా ఒక ప్లేట్ పెట్టుకొని వచ్చింది ఆంటీ. సో కాసేపు అయితే పనుకున్నానండి భోంచేసి వచ్చాక. తర్వాత లేచి చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను. చేసుకొని ఇంకా బావ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా నేనేంటంటే పిల్లలను కూడా ట్యూషన్కి పంపించి మెల్లగా అయితే చేసుకుంటున్నానండి. సో ఒక పక్క కాఫీ పెట్టుకున్నాను. చిన్న బాబుకి ఇక్కడ బ్రష్ కొత్త తీసుకున్నాం అనమాట. సో అతను ఏం చేశాడంటే గట్టిగా ప్రెషర్ పెట్టి రుద్దేసేదానికి ఇక్కడ చిగురు అనేది కొంచెం లేసి బ్లడ్ వచ్చిందనమాట. సో ఏం కాదులే అని వాటర్ తాగిచ్చి పంపించాను ట్యూషన్కి, కానీ నొప్పి వస్తుందని తను ఒక్కడే వచ్చేసాడనమాట. సో అతను నా ఎదురు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను ఆడితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ పక్కన ఏంటంటే 2 రోజులు బట్టలండి, వర్షం పడుతుంది కదా, సరిగ్గా ఆరట్లేదన్నమాట. సో ఇంట్లో ఆరేసుకుంటున్నాం కదా, పొద్దున్న తీసి అక్కడ పెట్టేశానండి. తర్వాత ఇంకా ఇవి కూడా కొన్ని ఆరినాయి కదా, అన్నీ ఒకేసారి మడతేద్దాంలే అని చెప్పి వదిలేసాను అనమాట. చెప్పాను కదా, మనం బట్టలు తీసినప్పుడు మడతేస్తేనే వెళ్ళిపోతాయి షెల్ఫ్లోకి, లేదంటే ఇంక అక్కడే కుప్పల్లాగా పేరుకుపోతాయి అన్నమాట. సో నాకైతే పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి దేవుడా అంట ఏ రోజు ఆ రోజు మడతేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇంక నిన్న సరిగ్గా ఆరలేదని చెప్పి ఒకదాని మీద ఒకటేసి ఇంక ఇంట్లోనే ఆరపెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ చకచక మడతేసుకుంటూ, ఒక పక్కన నేను కాఫీ ఏంటంటే అంత వేడి తాగలేను అనమాట, కొంచెం కొంచెం తాగుతూ మడతేస్తూ ఉన్నానన్నమాట. మా బాబు అంటున్నాడు, మమ్మీ ఒకేసారి మొత్తం తాగేసి మడతేయచ్చు కదా అంటే, లేదులే నాన్న నాకు అంత వేడి తాగలేను, నాకు అలవాట్లేదు అన్నాను. సో టీ తాగుతూ ఉంటే మేగడ వచ్చింది, టీని కూడా నవ్వులుతూ తాగుతారా మమ్మీ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ మడతేసాను. సో ఇక్కడ ఒకటి గమనించారా మీరు, సో ఇవి పాత కటన్స్ అనమాట. సో ఒక పక్క ఒక జాన అనేది తగ్గింది, దానికి ఏంటంటే ఇంకో కటన్ కట్ చేసి దాన్ని కుట్టి అక్కడైతే సెట్ చేశానండి. ఎంత నీట్గా షెల్ఫ్ ఉన్నా కూడా అలా కనపడుతుంటే బాగోట్లేదని అంటున్నారు. సో ఇక్కడి నుంచి అయితే నేను మా బాబాయ్ అయితే పిండి మరకు వెళ్ళామండి. బియ్యం పిండాను మినుములు పట్టించుకురావడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇదేనండి వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.